మహిళలపై ఆగని హింసలు, అత్యాచారాలు, హత్యలు అన్ని రంగాలలో పురుషునికి సమానంగా ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకుంటూ వస్తున్న మహిళలు కొందరైతే మృగాళ్ల చేతిలో మోసపోయి వారి క్రూరత్వానికి బలవుతున్న స్త్రీమూర్తులు ఎందరో. ఇలాంటి ఒక ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ స్థానిక కరణంగారి జంక్షన్లో స్వాతి అనే ఒక వివాహిత తన చావుకి కారణం వీరే అంటూ ఒక సూసైడ్ నోట్ రాసి మరణించింది. తన పేరు స్వాతి అని, తన భర్త ఎన్నిసార్లు చెప్పినా చెడు అలవాట్లు మార్చుకోవడం లేదంటూ తాను చావడానికి సిద్ధపడ్డానని లెటర్లో రాసింది. అంతేకాకుండా తన చావుకు ముఖ్య కారణం దొరబాబు, శ్రీను, సుమన్, ప్రసాద్లే అని వారి పేర్లు హైలైట్ చేసింది. అయితే ఆ అమ్మాయి చావుకు ఈ నలుగురు మానసికంగా ఇబ్బంది పెట్టడమే కారణమా, లేదా శారీరకంగా కూడా తనని ఏమైనా ఇబ్బంది పెట్టారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి ఇలాంటి మృగాళ్ల చేతిలో బలిపశువయ్యింది. ఆమె చావుకు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఒక పక్క పోలీసులు కూడా ఇటువంటి సున్నితమైన కేసుపై దృష్టి సారించకపోవడం వెనుక స్త్రీలపై వివక్షత లేదా నేరస్తుల వద్ద నుండి పెద్ద మొత్తంలో ఏదైనా ముడుపులు అందాయా అంటూ పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంతటి ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఈ కేసుపై చర్యలు తీసుకున్నారా, పోస్టుమార్టం నిర్వహించారా లేదా అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, ఒక పక్క స్వాతి బంధువులు ఇది ఆత్మహత్య కాదు హత్యే అని, స్వాతి భర్త, అతని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యాన్కి ఊరేసి నిర్దాక్షిణ్యంగా చంపేశారంటూ ఆరోపించారు. కేసును తప్పుదారి పట్టిస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేస్తూ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరారు. తన చావుకు కారణం వీరే అంటూ ముఖ్యంగా లెటర్లో పేర్కొన్న నలుగురిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అసలు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం చెందినటువంటి మేకా సత్యబాబు రఘుపతి చెందినటువంటి కుమార్తెని కాకినాడ కర్ణంగారి సెంటర్లో ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి మొన్న ఆదివారం రాత్రి పేడకు ఉర్రేసి ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మరి 2 రోజులు బట్టి మరి 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ వేయలేదు. మరి వీళ్ళతో ఏదో మాట్లాడమని చెప్పారట ఎస్ఐ గారు, చేయలేదు. మరి ఈరోజు వీళ్ళు ఏది మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే ఆ కుటుంబ సభ్యుల్ని, అత్తగారిని, మామగారిని, మరి ఎవరైతే వాళ్ళ బావగారిని, తోటికోడల్ని, మరి ఆ భర్త ఎవరైతే సురేష్ ఉన్నాడో సురేష్ని, అతను 4 పెన్షన్ తీసుకొచ్చి ఆ అమ్మాయితో హెరాస్మెంట్ చేసి అమ్మాయిని టార్చర్ పెట్టి చంపేశారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకుని కేసు పెట్టి వాళ్ళు తగిన చర్యలు చేసి ఈ ఫ్యామిలీని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.